ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భూమి ప్రమాదంలో ఉందనేది నిజమా? అంతరిక్షంలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ముఖ్యంగా ఆస్ట్రాయిడ్స్ తరచూ భూమి వైపు వస్తూ సూర్యుడి చుట్టూ రౌండ్ కొట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. మన అదృష్టం కొద్దీ అవి భూమికి చాలా దూరంగా ఉంటున్నాయి. అందువల్ల ఎలాంటి హాని జరగడం లేదు. అలా కాకుండా ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీకొంటే పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఢీ కొట్టకుండా భూమిని తాకుతూ వెళ్ళిన 100 కిలోమీటర్లకు పైగా భూమి అక్కడి భవనాలు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు గ్రహశకలం భూమి వైపు వస్తే అది ముక్కలవ్వడం ఖాయం. ఆ ముక్కలు చెల్లా చెదురుగా భూమిపై పడే ప్రమాదం ఉంటుంది. 2012 సినిమాలో ఆకాశం నుంచి నిప్పురవ్వలు పడినట్లుగా ఉల్కలలాగా గ్రహశకల రాళ్లు పడే ప్రమాదం ఉంటుంది. లక్కీగా ఇవేం జరగడం లేదు. ఈ గ్రహశకలాల్ని గమనించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రత్యేక విభాగం ఉంది. ఈ టీం భూమికి 75 లక్షల కిలోమీటర్ల లోపు తిరిగే గ్రహశకలాల్ని గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఏదైనా ఎప్పుడొకప్పుడు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ఈ గ్రహశకలాల్లో 492 అడుగుల కంటే పెద్దగా ఉండే గ్రహశకలాలను అత్యంత ప్రమాదకరమైనవిగా నాసా గుర్తించింది. ఎందుకంటే ఇవి ఢీకొంటే నష్టం అంచనాలకు మించి ఉంటుంది. శుక్రవారం 2015 FF గా పిలిచే గ్రహశకలం భూమికి సమీపం నుంచి వెళ్ళిపోయింది. 53 అడుగుల ఈ గ్రహశకలం ప్రశాంతంగా జర్నీ సాగించడంతో ఏ సమస్య రాలేదు. ఈ షాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.